హాయ్ గైస్, వెల్కమ్ టు ఇడ్లీ సాంబార్. నేను మీ శివ. సో యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ అన్నీ మార్చేసిందండి చాలా సంవత్సరాల తర్వాత. ప్రెజెంట్ ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న రూల్స్ ఏంటంటే మానిటైజేషన్కి మీరు రెవెన్యూకి డబ్బులు వచ్చే విధానం ఏంటంటే 4000 వాచ్ అవర్స్ కావాలి లాంగ్ వీడియోస్కి. అంటే లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, వాటికి 4000 గంటలు వాచ్ అవర్స్ అనేది కావాలి. కమింగ్ టు ద షార్ట్ వీడియోస్ 10 మిలియన్ వ్యూస్ కావాలన్నమాట. 10 మిలియన్ వ్యూస్ అంటే 1 కోటి మంది చూడాలి మీ షార్ట్స్ అనేది. 1000 వాచ్ అవర్స్ అనేది కామన్ అనమాట. నెక్స్ట్ కమింగ్ వచ్చేసరికి దీని చేంజెస్ ఏంటంటే 4000 వాచ్ అవర్స్ నుండి 8000 వాచ్ అవర్స్కి మార్చేశారు ఇప్పుడు. అండ్ ఆల్సో షార్ట్స్ కాడ 1 కోటి కాస్త 2 కోట్ల మంది చూడాలి మీ షార్ట్స్. అప్పుడు మాత్రమే మీకు డబ్బులు మానిటైజేషన్ ఎలిజిబిలిటీ అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి అది అలాగే ఉంది, మీరేం కంగారు పడమాకండి. ఇప్పుడున్న క్రియేటర్స్కి ఆల్రెడీ ఎలిజిబుల్ అయిపోయిన మానిటైజేషన్ చాలామందికి ఎలిజిబుల్ రీసెంట్గా పెట్టవచ్చు. ఇంతకుముందు ఓల్డ్ యూజర్స్కి, ఓల్డ్ యూట్యూబ్ పార్ట్నర్స్కి మీకు అది వర్తించదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి అది వర్తించదు. ఇది ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవబోతుంది. ఫిబ్రవరి 1 నుండి యూట్యూబ్ అనేది దీన్ని అమలు చేయబోతుంది. సో 4000 వాచ్ అవర్స్ నుండి 8000 వాచ్ అవర్స్కి మార్చేశారు కదా అని మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. సీరియస్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీకు చాలా ఇది అడ్వాంటేజ్ అవుద్ది. ఎందుకంటే మన దగ్గర ఒక రైట్ స్క్రిప్ట్, పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ డైలీ కన్సిస్టెన్సీ ఉంటే విల్ అచీవ్ దట్ 8000 వాచ్ అవర్స్ ఆల్సో విల్ అచీవ్. సేమ్ అట్ ద సేమ్ టైమ్ 1000 సబ్స్క్రైబర్స్ సేమ్, అది మాత్రం ఏం మార్చలేదు. అండ్ ఆల్సో 10 మిలియన్ నన్ను అడిగితే ఇప్పటి నుంచి ఎవరన్నా ఛానల్ పెట్టాలనుకుంటున్నా, ఇంకా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునే స్టేజ్లో ఉన్నా సరే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే షార్ట్ వీడియోస్ పెట్టకండి. ఇంకా షార్ట్ వీడియోస్ పెట్టకండి, లాంగ్ వీడియోస్ మాత్రమే పెట్టండి. లాంగ్ వీడియోస్ కాడ ఏది పడితే అది పెట్టమాకండి. లాంగ్ వీడియోస్ కాడ ఫుల్లీ మీ టాలెంట్, మీరు ఏమనుకుంటున్నారు, మీరు పర్టికులర్ నీచ్కి ఫిక్స్ అయ్యి పర్టికులర్గా దాని మీద డెడికేటెడ్గా ఒక మంచి స్క్రిప్ట్ మీద ఉండి దాన్ని ఫాలో అప్ చేసి మంచిగా వీడియో చేసి పెట్టండి. ఎందుకంటే ఫైనల్లీ ఆడియన్స్ మన దగ్గరికి ఎందుకు వస్తారు? నీ దగ్గర ఏదో ఉందనే కదా సబ్స్క్రైబ్ చేసుకునేది. సో దాన్ని మాత్రం ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ని మనం మోసం చేయకూడదు. సో అట్లా చేయకూడదు అనుకుంటే మన కంటెంట్ మాత్రం సాలిడ్గా ఉండాలి. సో పెంచేశారని ఏం కంగా పడక్కర్లేదు. అండ్ ఆల్సో ఆల్రెడీ కొంతమందికి 500 సబ్స్క్రైబర్స్ లైక్ మినీ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు December 31 జాన్ లోపల మీరు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేసుకొని ఆ మిగతా 4000 వాచ్ అవర్స్ కాడ లాంగ్ వీడియోస్ ద్వారా ఎంత త్వరగా రీచ్ అవ్వగలిగితే అంత బెటర్ అని నా ఫీలింగ్ అండి. సో దీని డీటెయిల్డ్ అంటే ప్రోస్ కాన్స్, ది డీటెయిల్డ్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. యా, థ్యాంక్ యూ సో మచ్.